ఈరోజు రామడుగు గ్రామానికి విచ్చేసినటువంటి మన ఈ ప్రచారం కోసం గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా సోదరిమణులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం. అయితే రామన్ గ్రామానికి తరపున మన కాంగ్రెస్ పార్టీకి ఎంత 168 మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంతకంటే 1000 మెజార్టీతో ఓట్లేసి మళ్ళీ మన రామన్ గ్రామానికి చాలా నిధులు తీసుకొచ్చుకొని డెవలప్మెంట్ చేద్దామని కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ అన్ని గ్యారెంటీలను హామీలు ఇచ్చిన గ్యారెంటీని నిర్వహిస్తామని అమలు చేస్తామని కోరుకుంటున్నాను. నేడు మన రామడుగు గ్రామానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రతి విచ్చేసిన అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనములు. గతంలో మన భూపతిరెడ్డి సార్ గారు చాలా కాలం నుండి అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడికి విచ్చేసిన వారికి మరీ ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనములు. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. భూపతిరెడ్డి సార్ గారికి మరియు మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు గారికి మరియు రామన్కు కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ స్వాగత సుమాంజలు. మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంతకుముందు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు. ఇంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నడూ కూడా ఇటువంటి మతపూరితమైన రాజకీయాలు కానీ, విద్వేషపూరితమైన రాజకీయాలు కానీ జరగలేదు. కావున ఈసారి ఒక అహంకపూర్వకమైన వ్యక్తికి, ఒక నీతిమంతుడికి జరుగుతున్న యుద్ధం ఇది. దయచేసి గమనించగలరు. అరవింద్ ధర్మపూర్కి ఎంత అహంకారుడో మీ అందరికి గుర్తు. ఈ జీవన్ రెడ్డి సార్ ఎంత మంచి గుణవంతుడో మీ అందరికి గుర్తు. దయచేసి అందరూ ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాము. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రావణాసుని ఇంటికి వదిలేసినాం, బాజిరెడ్డి గోవర్ధన్ని మన రాముడిని గుడిలోకి పంపించినాం భూపతిరెడ్డి సార్ని. అలాగే ఈసారి కూడా అహంకపూర్వకమైన వ్యక్తిని ఇంటికి పంపిద్దాం. జీవన్ రెడ్డి సార్ని పార్లమెంటులోకి పంపించి మన రైతుల యొక్క ఏవైనా సమస్యలు ఉన్నాయో తీర్చుకుందాము. జై కాంగ్రెస్. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం. గత 5 నెలల క్రితం ఇదే కూడలిలో మండుటెండలో మీరంతా నీరాజనం పలికి మన ఎమ్మెల్యే గారికి ఆ రోజు స్వాగతం పలికారు. ఆ స్ఫూర్తితో మీరు వేసిన ఓట్లతో భారీ మెజారిటీతో మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చారు మన భూపతిరెడ్డి గారు. దాని తర్వాత మీ గ్రామానికి 3 సార్లు ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి పర్యటనకు వచ్చారు. మండల హెడ్ క్వార్టర్ కూడా, మండల హెడ్ క్వార్టర్ కూడా 3 సార్లు రాలే. అంటే ఈ రామడుగు గ్రామం మీద ఎమ్మెల్యే గారికి ఎంత అభిమానం ఉందో, రామడుగు కుటుంబ సభ్యుడుగా మీ ముందుంటున్నాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, మనం పోయిన ఎన్నికల్లో కూడా మాట్లాడుకున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే, ఆయన కొడుకు జగన్ 5 సంవత్సరాలు జడ్పీటీసీగా ఉండే. ఇద్దరు తండ్రి కొడుకుల్లో అధికారం ఉండి, పార్టీ అధికారంలో ఉండి మన రామడుగు గ్రామానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వచ్చాడని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. భారీ వర్షాలు మన గ్రామాన్ని ముందొచ్చినప్పుడు జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ ఈ గ్రామానికి పర్యటనకు రాలేదు. మరి ఆ రోజు అధికారం లేకపోయినా మన ఎమ్మెల్యే గారు ఈ గ్రామాన్ని పర్యటించి బాధితుల్ని ఆదుకోవడం జరిగింది. రామడుగు గ్రామం అంటే మరి మన ఎమ్మెల్యే గారికి అంత మక్కువ. ముఖ్యంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చెయ్యలేని బాజిరెడ్డి గోవర్ధన్ ఈరోజు మళ్ళీ ఓటు అడుగుతుండు. మనం ఓటు వేద్దామని ఒకసారి మీరు ఆలోచన చేయండి. బాజిరెడ్డి గోవర్ధనే కాదు, ఈరోజు కొంతమంది యువకులు, ముఖ్యంగా 25 సంవత్సరాల యువకులు మోడీ బీజేపీ అంటున్నారు. గత 10 సంవత్సరాలుగా మోడీ అధికారంలో ఉన్నాడు. మనకిప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి అరవిందే ఎంపీగా ఉన్నాడు. మీ రామడుగు గ్రామానికి మోడీకి సంబంధించిన ఒక అభివృద్ధి పని, అరవింద్కు సంబంధించిన ఒక అభివృద్ధి పని మీ గ్రామానికి వచ్చిందా?
ఒక్కరోజైనా మీ కష్ట సుఖాల్లో మీకు ఆపదొచ్చిన రోజు రామడుగు గ్రామానికి పర్యటనకు వచ్చిన సందర్భం ఉందా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకేం తెలుసు అభివృద్ధి అంటే, పిల్లలకేం తెలుసు బాధ అంటే? తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత. పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినాల్సింది కాదు, వాళ్లకు నడక నేర్పింది మీరు, వాళ్లకు జీవితం నేర్పేది మీరు. రేపటి ఎన్నికల్లో కూడా పనిచేసే వ్యక్తికి, మన కష్ట సుఖాల్లో అండగా ఉండే వ్యక్తికి మనం ఓటేసి గెలిపించుకుంటే మనకు అండగా ఉంటాడని అనుభవం లేని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ ప్రతి ఒక్కరి మీద ఉంది. పిల్లలు తెలిసి తెలియకో దేశమనో మోడేనో మాట్లాడేది దానివల్ల ఒరిగేదేమీ లేదు. మీరు చెప్పండి, 10 సంవత్సరాలుగా మోడే ఉన్నాడు, ఏం చేశారని. ఖచ్చితంగా మరి మనకు ఎమ్మెల్యేగా 3 నెలల కాలంలోనే దాదాపు మనకు దర్పల్లి మండలానికి ఒక 5 కోట్ల ఫండ్స్ మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మరి ఈ ఎమ్మెల్యే గారికి తోడుగా మనం ఒక ఎంపీని గెలిపించుకుంటే ఈ 5 కోట్లకు బదులు మరి ఇంకొక 5 కోట్లు, ఒక 3 నెలల్లోనే 10 కోట్ల ఫండ్స్ మనం తెచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ముందుంటారు, అన్నింటికంటే రామడుగుకు అండగా ఉంటారు, రామడుగు కుటుంబ బిడ్డగా ఉంటారు. కాబట్టి గత ఎన్నికల్లో మీరు ఎలాంటి మెజారిటీ ఇచ్చారో మరి రేపు 13వ తారీఖు సోమవారం రోజున ఖచ్చితంగా మీరు అందరూ చేతు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారికి గెలిపించడానికి, జీవన్ రెడ్డి గారి గెలుపులో భారీ మెజారిటీ ఇచ్చి మన ఎమ్మెల్యే గారికి గౌరవప్రదమైన స్థానాన్ని ఉంచాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ చేతు గుర్తుకు ఓటేయాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. ఇప్పుడు మరి గత 1-2 గంటల నుండి నా కొరకు వెయిట్ చేసి మరి ఇక్కడ దీవించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ, అదేవిధంగా యువకులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, అదేవిధంగా మీ గ్రామస్తులైన మహేందర్ గారికి, ఆనంద్ గారికి, నర్సారెడ్డి గారికి, మరి రవితేజ గారికి, నవీన్ రెడ్డి గారు ఇప్పుడే మన పార్టీ ఆలోచన విధానాలు నచ్చి మరి పేరు చేరినటువంటి వైస్ ఎంపీ నవీన్ రెడ్డి గారికి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రామడుగు గ్రామం అంటే ఒకప్పుడు ఉద్యమాల గడ్డ. నేను ఏ రోజు గ్రామానికి వచ్చినా నాకు అధికారం ఉన్నా లేకపోయినా మీ గ్రామంలో దొరికినటువంటి మర్యాద, గౌరవము నేను మర్చిపోలేను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామడుగు ప్రాజెక్టు మీదకి రావడం జరిగింది, ఇంకా ఒకసారి వేరే దగ్గర కూడా రావడం జరిగింది. కానీ ఇంత పెద్ద జన సమూహాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా కలవలేకపోయినా ఈరోజు మళ్ళీ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీకు కలుస్తా ఉన్నా. మీకు అందరికీ ముందుగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ కూడా చేతులతో నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నేను చెప్పిన ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, మరి ఒక డాక్టర్గా రామడుగు ప్రజలు నన్ను తప్పకుండా దీవించాలా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి మరి దీవెనలు నేను ఇవాళ మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డా. ఆ రోజు నేను చెప్పడం జరిగింది, ఈ 6 గ్యారంటీలు ఎవరైతే సోనియా గాంధీ గారు ఇందిరమ్మ కోడలు చెప్పింది అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది, తప్పకుండా అమలు పరుస్తామని చెప్పడం. మీ అందరి దయతో మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మీకు అందరు కూడా తెలుసు. అదే రోజు ప్రమాణ స్వీకారం రోజే అభయస్థం ఏదైతే 6 గ్యారంటీలనే ఆ రోజు సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ దానికి కొంచెం చట్టబద్ధమైన కలిగించడానికి కొంచెం సమయం పడుతుంది. అయినా కానీ మరి మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు డిసెంబర్ 9వ తారీఖు 2 రోజులకు ఇక్కడ ఉన్నటువంటి ఆమె మహిళ కాబట్టి మరి ఇక్కడ ఉన్న మహిళా సోదరులు అందరూ కూడా కానుకగా మరి ఆర్టీసీ బస్సు తెలంగాణ వ్యాప్తంగా మీ అందరు కూడా ఫ్రీగా చేయడం జరిగింది. ఇవాళ 5 నెలలైంది, నాకు గర్వంగా ఉంది. 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ ఎక్కడ పోయినంటే సమ్మక్క సారలక జాతరకు పోయిండొచ్చు, భద్రాద్రి రాముని దగ్గర పోయిండొచ్చు, లేకుంటే మీ పిల్లలు చదువుకుంటే మీ పిల్లల దగ్గర పోయిండొచ్చు, లేకుంటే మీ తల్లిగారింటికి పోయిండొచ్చు, పెండ్లిళ్ళకి పోయినా, లేకుంటే ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాలేజీకి పోయినా. కానీ ఇవాళ ఆర్టీసీకి సంబంధించినటువంటి మొత్తం బిల్లు కూడా గవర్నమెంటే కడతా ఉంది, మీరు ప్రయాణం చేసిన బిల్లులు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవాళ పేదవారికి ఆరోగ్యం కాస్ట్లీ అయిపోయింది, మరి బరువు అవుతుందని చెప్పి మరి మెదడులో
మెదడు ఆపరేషన్ అయినా, గుండె ఆపరేషన్ అయినా, కడుపులో కంతైనా, ఏదైనా కానీ మరి బరువు కావద్దని చెప్పి కార్పొరేట్ వైద్యం అందించడానికి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. ఆ రోజు చెప్పినాం మేము 2004లో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. మరి రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తాం. అదేవిధంగా రైతులకే కాకుండా ఇండ్లకు కూడా, గృహ అవసరాలకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఇవాళ మీకు అందరు కూడా 0 బిల్లు అందిస్తూ ఉన్నాం. పొరపాటు ఒకరికో ఇద్దరికో రాకుంటే, అదేవిధంగా కంప్యూటర్ లింక్ కానీ ఇంకేదైనా మీటర్తో లింక్ సరిగా లేకుంటే రాకపోవచ్చు. దయచేసి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఖచ్చితంగా చేపిస్తాం. 100% 0 బిల్లు మీ అందరు కూడా ఇప్పిస్తాం. గతంలో ఎట్లా ఉండే, 2 బుక్కలు కావాల్సి 500, 1000 రూపాయలు వచ్చింది. ఒకసారి యూజర్ ఛార్జ్ పేరు మీద, ఒకసారి అడ్వాన్స్ డిపాజిట్ పేరు మీద, ఒకసారి డెవలప్మెంట్ ఛార్జ్ పేరు అడగోలు కరెంట్ బిల్లు ఎత్తిండు. ఇవాళ మీ అందరు కూడా ఆడపడుచులందరూ కూడా 0 బిల్లు ఇప్పిస్తున్నాం. అదేవిధంగా 1300 ఉన్నటువంటి సిలిండర్లు మరి ఇవాళ 500కే ఇప్పిస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు. మన బ్యాంకుకు లింక్ పెట్టినాం. మీరు కట్టుడు 950 కడుతున్నారు, కానీ మళ్ళీ 450 మీకు వాపస్ వస్తాయి. 500 కట్ అవుతాయి మీకు. దయచేసి మీరు గమనించండి. ఒక బ్యాంకులో కొంతమంది రాలేమని అంటూ ఉన్నారు. మీరు కేవైసీ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ చేసుకుంటే దానికి కనబడుతుంది. అంటే అదేవిధంగా రైతులు, రామడుగు అంటేనే రైతులు, మరి వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవాళ అందరూ 15 ఆగస్టులో కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మీకు ఏం జరిగింది? కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు రుణమాఫీ అన్నారు. ఏం జరిగిందో మీకు అందరు కూడా తెలుసు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అయితే లేదు, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం. రాబోయే వర్షాకాలం నుండి 500 బోనస్ కూడా ఇస్తాం. ఇవాళ రైతులకు పంట బీమా కూడా ప్రభుత్వమే. దయచేసి వినండి. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కొంచెము, రాష్ట్ర ప్రభుత్వం కొంచెము, మరి రైతులు కొంచెం కట్టేవాళ్ళు కాంట్రిబ్యూషన్ కింద బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100% రైతు పంట బీమా పథకాన్ని మీ రైతులకు సంబంధం లేకుండా ఒక గుంటకు మరి ఏ పంటన వండి కానీ మీరు రైతుకు యూనిట్గా 100% ప్రభుత్వమే పంట బీమా పథకాన్ని అమలుపరుస్తూ ఉంది. ఈ విధంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. ఒట్టిగా బోగస్ మాటలు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర పోరాటంలో భారతదేశం కొరకు, దేశభక్తి కొరకు, దేశాన్ని సాధించుకోవడానికి మరి అక్కడ జైలుకు పోయినరు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం అర్పించారు. ఇవాళ దేశ భక్తులమని చెప్పుకున్నటువంటి మోడీ, అమిత్ షా, నేను అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఎవరైనా జైలుకు పోయినరా దేశం కొరకు? మీ కుటుంబంలో ఎవరైనా కానీ ప్రాణత్యాగం చేసినా దేశం కొరకు అడుగుతా ఉన్నా. మరి దేశభక్తి అంటే ఎవరిది? ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మరి పరదేశాలను పెట్టిందంటే ఇలా మన ప్రధాన శత్రువు ఎవరు? యువకులారా, ఎవరు? పాకిస్తాన్. మరి పాకిస్తాన్ యుద్ధం చేసి, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ నడ్డి విరిచింది ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఏమైనా మోడీ యుద్ధం చేసిండు ఆ పాకిస్తాన్తో? ఇవాళ 2 ముక్కలు చేయడం వల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ దేశాన్ని 2 ముక్కలు చేయడం వల్ల ఇవాళ వాళ్ళు బలహీనపడి మరి భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మోడీ చేతిలో భారతదేశం సురక్షితమట. మరి మనకు 70 ఏళ్ళ నుండి ఈ బీజేపీలు ఎప్పుడు వచ్చినా? 10 ఏళ్ళ కంటే ముందు భారతదేశం సురక్షితంగా లేదా? ఈ ప్రాజెక్టులను ఎట్లయినాయి? ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయినాయి? ఇవాళ దేశ సంపద, ఇవాళ రైల్వే స్టేషన్లు కానీ, కోల్ మైన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మరి బిహెచ్ఎల్ కానీ, విశాఖ ఉక్కు కానీ, ఎల్ఐసి లాంటివి కానీ దేశ సంస్థలన్నీ ఎవరు నిర్మించారు? కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఇవాళ ఏం చేస్తున్నాడు మోడీ? వీటిని అమ్ముకుంటున్నాడు అదాని అంబానీలకు, గుజరాతీలకు. ఇవాళ ఆ రోజు మోడీ గారు ఏమన్నారు? ప్రతి రైతుకు ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. కానీ ఆదాయం డబుల్ కాలే, కానీ పెట్టుబడి డబుల్ అయింది. ఇవాళ డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, సీడ్ ధర పెరిగింది, ఫర్టిలైజర్ ధర పెరిగింది, కానీ గిట్టుబాటు ధర పెరగలే. ఇలా గిట్టుబాటు ధర పెంచావయ్యా బాబు, మరి రైతులకు రుణమాఫీ చేయవా? మోడీ అంటే ఆయన ఏమంటున్నాడు? రుణమాఫీ చేస్తే రైతులు సొమ్మరిపోతులు అవుతారంట. కానీ ఆయన ఏం చేసిండో తెలుసా మీకు? ఇవాళ గుజరాత్ నుండి పెద్ద వ్యాపారులను ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద బ్యాంకులను ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంకులో ఇండియాను ముంచి పరదేశంలో ఉన్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఏమన్నాడు? నల్లధనం తెస్తా, మరి ప్రతి పేదవానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అన్నాడు. యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏమైనా వేసిండా?
చేయలే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మళ్ళా మనకు మీకు గుర్తుంచుకోవాలా, పార్లమెంటులో 273 సీట్లు వస్తే గవర్నమెంట్ వస్తుంది కట్ ఆఫ్. ఇవాళ మోడీ గారు ఏమడుగుతున్నారు, 400 సీట్లు ఇవ్వమంటున్నారు. దేని కొరకు అడుగుతున్నారు తెలుసా? రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి ఇవాళ దళితులకు, గిరిజనులకు, మరి బీసీ బిడ్డలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు. మరి మీకు అడుగుతా ఉన్నా, ఇది న్యాయమా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ దళిత బిడ్డలు కానీ, గిరిజన బిడ్డలు కానీ, బీసీ బిడ్డలు కానీ ఎవరైనా చదువుకున్నారు, మరి ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, కలెక్టర్లు అయినరు, మంచి స్థానంలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రిజర్వేషన్ తీసేస్తా అంటాడు. ఇక అరవింద్ అయితే అప్పుడు ఏం చెప్పిండు, మనం కవితను ఒకసారి గెలిపించడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురని. ఆమె ఏమైనా చేస్తుందేమో అని అంటే ఆమె వచ్చినప్పుడు హాయి, పోయేటప్పుడు బాయ్ తప్పితే ఏం చేయలే. మరి ఏం చేస్తలేదని చెప్పి డీసీ యూనివర్సిటీ కొడుకు వస్తున్నాడు, మరి ఏదో చేస్తా అంటున్నాడు అని చెప్పి అందరు మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 5 ఏళ్ళలో మన రాముడికి ఎన్నిసార్లు వచ్చిండు, ఎంత ఫండ్ ఇచ్చిండు, మరి ఆయన కష్ట సుఖాలకు వచ్చిండా? అయ్యా అరవింద్ నువ్వు ఏం చేసినావయ్యా, పసుపు బోర్డు అన్నావు, 5 ఏళ్ళు అయింది, ఓన్లీ పేపర్ మీదనే ఉన్నది, మరి 5 ఏళ్ళ నుండి ఏం చేస్తున్నావు అంటే నేను ఈసారి నా ముఖం చూడకూరి మోడీ ముఖం చూడమంటున్నాడు. అంటే మోడీ బనారస్లో కాంటాక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ అరవింద్ కాంటాక్ట్ చేస్తున్నాడు. మనం కాంటాక్ట్ చేసే అభ్యర్థిని ముఖం చూద్దామా లేకుంటే ఎవరి ముఖం చూద్దాం? ఇవాళ ఇక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారు అందరూ. ఇవాళ మన ఆడబిడ్డను ఒక ఇంటికి ఇస్తాం పిల్లగాని వెతకడానికి. ఏం చూస్తాం మనం? పిల్లగాడు మంచిగా ఉన్నాడా, పిల్లగాడు చదువుకున్నాడా, పిల్లగాడు సంపాదిస్తుండా, మరి మా బిడ్డనిస్తే మంచిగా చూసుకుంటారా లేదా అని నాకు ఆలోచిస్తాం ఒక మన ఇంటి బిడ్డని ఇవ్వడానికి. ఇవాళ భారతదేశ భవిష్యత్తు ఇది. పార్లమెంట్ అంటే ఏంటిది? మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి సభది, మన భారతదేశానికి దశ నిర్మాణించేది. మరి ఇవాళ అటు ఆ పార్లమెంట్కి పంపించాల్సిన వ్యక్తి ఎవరు ఉండాలా? మనకు పని చేయనోడు వేరేడు ముఖం చూసి మనం ఇస్తాం బిడ్డను అంటే ఇట్లా మాట్లాడు చాతగాక. ఇవాళ 5 ఏళ్ళు అయింది, ఏం చేసావంటే సమాధానం లేదు. పోనీ మళ్ళీ గెలిచినాక ఏం చేస్తామంటే సమాధానం లేదు. మరి ఇవాళ జీవన్ రెడ్డి గారు, మరి పెద్దలు సోనియా గాంధీ గారు, మరి మల్లికార్జున ఖార్గే గారు నిర్ణయించినటువంటి వ్యక్తి. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, మరి ఇవాళ మనకు నిలబడ్డా ఉన్నాడు ఎంపీగా. ఆయన అన్ని గ్రామాలకు పోవడం వీలు కాదు కాబట్టి నేను ఆయన తరఫున ప్రచారానికి వచ్చిన. ఈయనకు 3వ నంబరు, ఈ 13వ తారీఖు నాడు మీరు ఓటేసి గెలిపిస్తే మీరందరూ ఇప్పుడు అనుకుంటున్నారు, చాలామంది బీజేపీ పిల్లలు వాట్సాప్లలో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు, అంతకుముందు కేసీఆర్ కూడా అట్లనే అన్నాడు. ఏమన్నాడు? మాకు 110 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ ఏడగెళ్తా అన్నాడు. ఏమైంది? తీసి బండ కొతుకుతే మళ్ళీ 30 సీట్లు కూడా రాలే కేసీఆర్కు. ఇలా మోడీ కూడా గదే పరిస్థితి. ఎందుకంటే ఇండియా కూటమే అధికారంలోకి రాబోతున్నది. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ మనమడు మరి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఈయనను మీరు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈయన కేంద్రంలో మంత్రి అవుతాడు. మన పార్లమెంట్ చరిత్రలో ఎవరు ఇంతవరకు కేంద్రంలో మంత్రి కాలేదు, ఈయన సీనియర్ మోస్ట్ ఇప్పుడు తెలంగాణలో. కాబట్టి మనకు అవకాశం ఉంది. ఇవాళ మనము చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇవాళ ఇప్పుడు తమ్ముడు చెప్పి నేను గెలిచిన తర్వాత మరి అదేది ఇవాళ మీ రామడుగు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అన్ని విధాలుగా మరి రామడుగు మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించిన. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల కింద 3 పాఠశాలలు కలిసి 23 లక్షలు, మరి సీసీ రోడ్లకు 10 లక్షలు, డ్రైనేజ్ కొరకు 10 లక్షలు CDFలో, అలుగు రిపేర్ కొరకు 8 లక్షలు, అదేవిధంగా 5 లక్షలు సీసీ రోడ్, 56 లక్షలు ఈ 4 నెలలు ఇచ్చిన కదా. ఈ లైనింగ్ కూడా మన బైపాస్ లైనింగ్ కూడా అది శాంక్షన్ అయింది, ఎన్నికలు కూడా ఆగింది, చేపిస్తాం. ఇట్లా దగ్గర 60 లక్షల రూపాయలు మన గ్రామానికి 4 నెలలనే ఇచ్చిన. ఇంకా చెప్తా ఉన్నా, మీ రామడుగు గ్రామాన్ని మండలం కూడా చేస్తా. ఇంకా మరి ఇక్కడ మన రామడుగు ప్రాజెక్ట్ ఉంది, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇరిగేషన్ వాళ్ళది. తప్పకుండా వాళ్ళ అధికారులను తీసుకొచ్చి రామడుగు ప్రాజెక్టు కింద టూరిజం ప్రాజెక్టు కింద మరి ప్రాజెక్టు దీన్ని టూరిజం ప్లేస్గా తయారు చేస్తాం. ఇక్కడ మీకు రావడానికి పోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా బోటింగ్ ఇవన్నీ కూడా ఒక టూరిజం సెంటర్గా రామడుగు ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు గమనించండి, ఇవాళ 5 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఏం చేసిండో. ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు బాజెడి గోవర్ధన్ మళ్ళీ వస్తున్నాడు. మనం మొన్ననే చెప్పుకున్నాం, అయ్యా కొడుకులు అరాచకాలు ఎక్కువైపోయినాయి, మరి వీళ్ళని ఓడగొట్టాలంటే మీరు తీసి బండకొతికి రాముడు చెల్ల పడేసిండు. ఇవాళ మళ్ళీ కుంటుకుంటా మళ్ళీ వస్తున్నాడు. అయ్యా మళ్ళీ నాకు ఓటేయండి, నేను ఢిల్లీలో ఆడ పోయి డెవలప్ చేస్తాడంట. ఒక 10 ఏళ్ళు అధికారం ఉన్నటువంటి వ్యక్తి
గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఏమి చెయ్యనోడు ఇవాళ మళ్ళీ కొత్తగా 3 ఏళ్ళలో ఏం మార్పు వచ్చింది? ఏమైనా ముఖం ఖరాబ్ అయిందా, మంచిగా అయిందా? అదే ముఖం కదా. మరి ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారా అంటే ఇవాళ వాళ్ళ చరిత్ర ఎత్తున అయ్యా కొడుకుంది ఇది. ఇక ఆడ ఇలా కవిత ఎక్కడున్నది? చెల్లెలారా చెప్పండి, కవిత ఎక్కడున్నది? తిహార్ జైల్లో ఉన్నది. ఎందుకున్నది తెలుసా? లిక్కర్ అమ్ముకున్నది, దొంగతనం. మరి ఇలా అట్లా కేటీఆర్ ఏమో అమ్ముకున్నాడు, ఈ పిల్లలు చదువుకున్న పత్రాలు అమ్ముకున్నాడు. కేసీఆర్ ఏమో ధరణి పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాస్ట్లీ భూములన్నీ అమ్ముకుంటుండు. వాళ్ళ చరిత్ర అది. బీటనేమో లిక్కర్ అమ్ముకుంటుంది, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. ఇక వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ మాకు గెలిపియాలంటున్నారు. గెలిపిస్తే ఏం చేస్తావా బాబు అంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కూలగొడతారంట. ఎట్లా కూలగొడతాయంటే బీజేపీ కలుస్తారంట బీజేపీతో. అంటే ఇవాళ మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు అయితే మేమే చక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాం. అంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. దయచేసి మీరు వినండి. ఇవాళ టీఆర్ఎస్కి వేసిన ఓటు మోర్లు వేసినట్టే, అది పనికిరాదు అది. ఎందుకంటే అది లేవదు. ఇక కారు ఆల్రెడీ 4 టైర్లు పంచర్ అయిపోయినాయి, షెడ్డుకు పోయింది, దాంట్లో ఇంజన్ కూడా తుప్పు పట్టిపోయింది, ఇక లేవదు అది. కాబట్టి ఇక బీజేపీ వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు. 10 ఏళ్ళు ఇంగిలే ఉన్నారు కదా. ఏమంటున్నారు? ఇవాళ బీసీ జనగణన చేద్దామంటే అద్దంటున్నారు. ఇలా రిజర్వేషన్ పెంచుతామయ్యా బాబు, 50% బీసీలు ఉన్నారు, మరి వాళ్ళకి జనగణన చేసి వాళ్ళ కులాల ప్రకారం రిజర్వేషన్ పెంచుతామంటే వద్దంటున్నారు. రైతులు గిట్టుబాటు ధర చట్టబడ చేద్దామంటే చట్టబడ వద్దంటా ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఏమంటున్నారు? ఇంకో ఉన్న రిజర్వేషన్లు తీసేద్దామంటున్నారు. ఇలా ఏందే మీకు అందరు కూడా గమనించండి. శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. మన రామాలయం లేదా? 3 హెచ్చరికనే కట్టినామా? నేను ఈ శ్రీరాముని పాదాలకు నమస్కారం చేసి ఇక్కడ కొబ్బరిగా కొట్టినాకనే మీ దగ్గరకు వచ్చిన ఆ రోజు ఆ రాముని దయతో మీ అందరి దీవెలతో ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, నేను గెలిచిన. మరి దేవుడు ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలా. భక్తి ఎక్కడ ఉండాలా? గుండెలో ఉండాలా. అంతేగాని దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి మరి అక్షంతల పేరు మీద ఇంకేదో పేరు మీద ఓట్లు అడగడం అన్నది కరెక్ట్ కాదు హిందూ ధర్మం ప్రకారం. ఇవాళ బాలరాముడికి వివాహమే కాలేదు, పాన ప్రతిష్టమే కాలేదు, మరి అక్షంతలు వంచుతున్నారు. అప్పుడు ఎవడన్నా పెళ్లి కాకనే ముందు అక్షంతలు వంచుతారా? బాలరాముడికి వివాహం అయిందా? పోనీ విగ్రహ ప్రతిష్టాపన అయిందంటే విగ్రహ ప్రతిష్టాపన అయిందా? విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట అంటే అంతవరకు అది శిల మాత్రమే. మనం పాలల్లో నీళ్ళల్లో కడిగి సనాతన ధర్మం ప్రకారం పంతులతో పూజలు చేసి దేవుని దాంట్లో ఆహ్వానిస్తారు. అప్పుడు మాత్రమే అక్కడ దేవుడు అక్కడ వచ్చి అక్కడ విగ్రహం దేవుడు అయిపోతాడు. దేవుడిని ఆహ్వానించి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. దానికంటే ముందే అక్షంతలు. అంటే వీళ్ళు చేసే మోసాలు ఎట్లా ఉన్నాయంటే దేశభక్తి అంటారు, మరి చూపియండి ఎవరు జైలుకోయిండో. ఇలా నేను చెప్తా ఉన్నా, ఏమైంది? దేశ సంపద అమ్ముకుంటున్నారు. గుజరాత్ వాళ్ళు దేశాన్ని వదిలి అంటే దేశాన్ని ముంచి పారిపోయిన వాళ్ళని కాపాడుతున్నారు. ఇలా దేశం సురక్షితం అంటున్నారు. ఏం చేసినా దేశం సురక్షణ కొరకు పాకిస్తాన్తో యుద్ధం చేసామా? అంటే ఈ రకంగా రకరకాల ఒకడు మతం పేరు మీద ఒకడు కులం పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అది కాదు మనకు కావాల్సింది. ఇవాళ పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మనకు 3500 ఇండ్లు. గతంలో 10 ఏళ్ళు ఒక ఇల్లు కట్టలే. మరి ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. దళితులకు 6 లక్షల రూపాయలు ఇచ్చి, బీసీలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి, ఇల్లు లేని వాళ్ళకు సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ 3500 ఇల్లు శాంక్షన్ చేసుకునే గవర్నమెంట్ మన కాన్స్టిట్యున్సీలో 22,000 కోట్ల బడ్జెట్లో పెట్టినాం. ఇవాళ ఇల్లు లేని వారికి ఇల్లు రావాలి, పొలాలకు నీళ్లు రావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడ మహిళా సంఘాలు మా అక్క సోదరులు ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చారాణా వాటికి ఇచ్చిండ్రు, ఒక్కొక్క వాళ్ళకి 10 లక్షలు చొప్పున. ఇవాళ మేమంటా ఉన్నాము 0 వడ్డీలో ఇస్తాము. అది కూడా ఆ మెంబర్ కూడా 5 లక్షల రూపాయల ఏది ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఒకవేళ పొరపాటున డాక్రా గ్రామీలో ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి మహిళ ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. 10 లక్షల రూపాయల వరకు మితిలేని రుణం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గల్ఫ్ సోదరులు మన రామడుగులో చాలామంది ఉంటారు. గతంలో ఎవరు ఆదుకున్నారా గల్ఫ్ సోదరులను? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బోర్డు పెట్టింది గల్ఫ్ బోర్డు పేరు మీద. దాంట్లో 500 కోట్లు పెట్టి ఎవరైనా అకాల మరణం దుబాయ్లో మృతి చెందితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వాళ్ళ భార్య కానీ ఇంకెవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకు లోన్ ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేస్తాం, జీవనోపాధి. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఉంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం ఈ మోడల్ స్కూళ్ళల్లో. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచిస్తుంది, మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ మీరు ఆలోచించండి, మీకు ఆర్టీసీ బస్ ఫ్రీ, సిలిండర్ 500, కరెంటు ఫ్రీ, మరి ఇవాళ 10 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇవాళ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో చెప్తున్నది, ఇప్పుడు ఈ 400 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద మా ఊళ్ళో చాలామంది ఉన్నారు రామడుగులు ఉపాధి హామీ పోయేటోళ్ళు.
అది ఎందుకు పెట్టిండ్రు? ఎవరికైతే భూమి లేదో, రైతు కూలీలు ఉన్నారో వాళ్లకు పంట లేనప్పుడు ఉపవాసం ఉండకూడదని పని కల్పించి గుట్ట పని అంటారు మన దగ్గర. గుట్ట పనికి 10 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు 150 రూపాయలు ఇచ్చి పని మొదలుపెట్టింది. ఇవాళ 10 ఏళ్ళు అయింది, 1 రూపాయి పెరగలే. ఇవాళ అక్కడ పావుడు ఉండే గడ్డపారు ఉండదు, టెంట్ ఉండదు, నీళ్ళు ఉండయి. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? మీరు నన్ను ప్రధానమంత్రిని చేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు 400 రూపాయలు రోజుకి ఇస్తామంటున్నారు. ఎంత ఉపాధి హామీ కూలి ఎంత? 400. ఇలా ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ 100 రోజుల పని చేస్తే 40,000 మీకు వస్తాయి మీ అకౌంట్లకు. ఇది కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ మహిళా సోదరులకు కూడా ఇంటికి ఒక్కోళ్ళకు మీకు 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మన తొక్కుగూడలో చెప్పారు. సోనియా గాంధీ మాట, రాహుల్ గాంధీ అంటే ఎవరు? ఇందిరాగాంధీ మనమడు. నేను చెప్పిన ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ మాట తప్పది, పానం పైన మాట తప్పది. కాబట్టి మీ మహిళ ఇంటింటికి అంటే అందరికీ కాదు, ఇంటికి ఒక్కోళ్ళకు 1,00,000 రూపాయలు చొప్పులు ఇస్తాం. గతంలో మేము ఏం చెప్పినాం? మీ అక్క చెల్లెలందరూ కూడా 2,500 ఇస్తాం మహాలక్ష్మి స్కీమ్ కింద అని చెప్పినాం. అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు అమలు కాలేదు. ఎందుకు కాలేదంటే గత 10 సంవత్సరాల నుండి ఒక్కడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త పెన్షన్ ఇవ్వలే కేసీఆర్. కాబట్టి ఇవాళ మేము అభయాసం అమలు భాగంలో మరి ప్రజాపాలన పేరు మీద అధికారులను మీ గ్రామస్తులను గ్రామ పంచాయతీలను కూర్చోబెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నామా లేదా? ఇవాళ అన్నీ కూడా మీకు కొత్తగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అందరికీ కూడా మరి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఆ రేషన్ కార్డే ప్రాథమికం, అంటే అదే ప్రమాణం మీకు పెన్షన్ రావడానికి కానీ మీకు ఇంకేదైనా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రావడానికి. ఆ పెన్షన్ వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు మహాలక్ష్మి స్కీమ్ అమలు పరుస్తాం. అదేవిధంగా మరి పెద్దలకు కూడా 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తాం. అందరూ కూడా పక్కా ఇల్లు కట్టిస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. ఇవాళ కేసీఆర్ ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇచ్చిండా ఇవ్వలే. ఇక రకరకాల అది చెప్పుకుంటూ పోతే వాళ్ళ కథ. అందుకని మనం ఇలా కవితను చూసినాం, అరవింద్ను చూసినాం, మోడీని చూసినాం, మరి కేసీఆర్ని చూసినాం. ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపియండి. మన రాహుల్ గాంధీని కూడా చూద్దాం. రాహుల్ గాంధీ ఎవరు? ఇందిరమ్మ మనమడు. దయచేసి మీరు నన్ను గెలిపించారు. ఇవాళ ఆయన తరఫున నేను వచ్చిన మీకు అన్నిటికీ ఉంటా. రామడుగు గ్రామం అంటే ఇక మీ బిడ్డను అనుకోండి. నేను మీ బిడ్డలాగా మీకు మంచి చెడు అన్నీ చూస్తాము. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. 5 ఏళ్ళు మీ దయతో గవర్నమెంట్లో మేమే ఉంటాం. ఏదైనా మంచి కానీ చెడు కానీ ఇంకా కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్ కానీ ఇంకేది ఇవ్వాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కదా. అధికారంలో ఉన్న పార్టీ ఇస్తుందా? ఎవరు ఇస్తారు? కాబట్టి ఇలా ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ కనబడేది, బీజేపీ కనబడాడు. కాబట్టి మీరు మాకు ఆదరించండి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని మరి నాకు ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ 1000 ఓట్ల మెజారిటీ మీ రామడుగు ప్రాజెక్టు నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. మీరు భారీ మెజారిటీ ఇస్తే మీకు హక్కు పెరుగుతుంది నా మీద. గట్టిగా అడగచ్చు, ఏం డాక్టర్ సాబ్ నువ్వు మరి గెలిచినావు, ఇన్ని ఓట్లు వేసినా మేము మాకేం చేస్తలేవు అని. అదే ఓట్లు వేయలేదనుకో కొంచెం మీకు బలం తగ్గుతుంది, నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఓట్లు వేసినా వేయకున్నా మేము పని చేస్తాం మీకు. ఎందుకంటే మీకు సేవ చేయడానికే వచ్చినాం. మీ దయతోనే మేము గెలిచినామని చెప్తా ఉన్నాం మేము. అయితే ఇక్కడ చాలామంది ఇంతకుముందు టీఆర్ఎస్లో ఎట్లుండే, మీరు కాంగ్రెస్ వాళ్ళు మీ కళ్యాణ లక్ష్మి ఇయ్యం, మీరు బీజేపీ వాళ్ళు ఇయ్యం, మేము ఎక్కడైనా అడిగినామా? ఇలా బస్సు ఉచితంగా ఇచ్చినాం, ఎవరైనా అడిగినామా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, ఏ పార్టీని అడిగినామా? ఇలా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఏ పార్టీని అడిగినామా? మేము అడిగాం. మాకు ఎందుకంటే మాకు పేదలకు సేవ చేయడమే మా లక్ష్యం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి ఎవరికైతే అర్హులు ఉన్నారో పేదవారు ఏ పార్టీలో ఉంటుంది అందరు కూడా ఇవ్వాలా, అందరు కూడా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తూ ఏదైనా పోరాటం కొట్లాడుతుంటే మేము టీఆర్ఎస్ నాయకులతోనో బీజేపీ నాయకులతోనో కొట్లాడతాం, కానీ మీతో పంచాయతీ లేదు మాకు. కాబట్టి మీరు ఆలోచించండి, మరి కాంగ్రెస్ పార్టీని దీవించండి, మరి జీవన్ రెడ్డి గారిని గెలిపియండి చెప్పి కోరుకుంటూ, మీరు ఆర్టీసీ సమస్య చెప్తా ఉన్నారు, అది కూడా చెప్తే బాగుండేది. ఇప్పుడు మన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉండే, ఎవరు ఆర్టీసీ చైర్మన్ ఉండే మహాత్ముడు, ఏం చేసింది తెలుసా? పాత బస్సులు ఉన్నాయని చెప్పి బస్సులన్నీ అమ్ముకున్నాడు. ఒక్కటి కాదు 1500 బస్సులు అమ్ముకున్నాడు మనోడు. ఇవాళ బస్సులు లేవు. మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కొత్త బస్సులు ఆర్డర్ ఇచ్చినాం. ఆ బస్సులు రాగానే తప్పకుండా మీ గ్రామానికి ఎక్స్ట్రా బస్ వేపిస్తా, కొద్దిగా ఓపిక పట్టుండే. నైట్ హాల్ట్ కావాలంటున్నారు, నైట్ హాల్ట్ బస్సు కూడా వేపిస్తా. అంటే ఆ బస్సు ఒక చిన్న సమస్య చెప్తున్నా. అంటే ఎందుకు బస్సులు వస్తలేవు, ఎందుకు కొంత తగ్గినాయి అంటే ఈ మహాత్ముడు ఆర్టీసీ మంచిగా చేయరా బాబు అంటే ఆర్టీసీని అమ్ముకుంటుంది. ఇలా అట్లా అంటే 1500 బస్సులు అమ్ముకున్నాడు మనోడు.
ఇక చెప్తే సిగ్గుపోతుంది, చెప్తూనే కదా, చేయని కథలు లేవు. ఇవాళ సరే ఓడిపోయింది, వాని గురించి మనం మాట్లాడడం మంచిది కాదు ఎక్కువ. కానీ అంటే బీడీ కార్మికుల గురించి కూడా మరి చెప్పమంటున్నారు. తప్పకుండా ఇప్పుడు గంగపుత్ర సంఘం వాళ్ళకు మహిళా భవనము, మహిళా సంఘమా, యూత్ పిల్లలకు మరి గ్రౌండ్ నిర్మాణం అంటారు, హనుమాన్ మందిర నిర్మాణం, అది కూడా హనుమాన్ మందిరం కూడా చెప్పడం మర్చిపోయినా, అది టెండర్ కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఎన్నికల కోడ్ కాగానే నేనే వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేస్తాం, మీకు హనుమాన్ మందిరం కూడా కట్టిస్తాం. అది కదా ఇక యూత్ గ్రౌండ్ అంటున్నారు, కొంచెం టైం పడుతుంది. గంగపుత్ర సంఘం కానీ ఏ సంఘాలకైనా మీ తదితర ఇంకా 10 ఏళ్ళు ఉంటామచ్చు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు, నేను కూడా 10 ఏళ్ళు ఉంటానొచ్చు. మరి తప్పకుండా మీకు అన్ని సంఘాలకు మేము భవనాలు కట్టిస్తాం, అందరికీ పక్కా ఇళ్ళు కట్టిస్తాం, అన్ని విధాలుగా గ్రామాడుగు ప్రాజెక్టును మరి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ అర్జున సంఘం వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఏదున్నా కానీ మేము చేసి పెడతా అని చెప్పి ఈ సందర్భంగా మనకి ఏందండి ఇక్కడ ఇక్కడ సమస్య కూడా వచ్చింది, మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇది మాది కొత్త సంసారం లాగా. ఈ కేసీఆర్ ఏం చేసామంటే ఆడ 10 ఏళ్ళు పరిపాలించింది కదా, పరిపాలిస్తే మొత్తం అప్పు చేసి పెట్టిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసింది తమ్మి. ఏం చేసిందంటే కాళేశ్వరం కట్టినా అంటాడు. కాళేశ్వరం కడితే ఏమైంది? ఇప్పుడు మన రాముడు ఒక మేస్త్రి కడతాడు ఇల్లు. మేస్త్రి అంటే అది ఇంజనీర్ కాదు పాపం, ఒక ఇంజనీర్ దగ్గర ట్రైనింగ్ పొందినాడు, ఇంటర్మీడియట్ చదువుకుంటారు జనరల్ వాళ్ళు. మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది. ఇక కేసీఆర్ కట్టినది అది మా మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్ళకే మునిగిపోయింది, కురిగిపోయింది, కూలిపోయింది అది. ఇవాళ అట్లా రాజుల పైసలు రాళ్ళపాలు అంటారు, ఒక వెనకటికి శాస్త్రం ఉండే. ఇవాళ ప్రజల పైసలు గంగాపాలు చేసిండు కేసీఆర్. అప్పులు చేసిపోతే ఇప్పుడు అప్పులు మనం కడుతున్నాం. ఇవాళ అందుకనే ఇవాళ కొత్త బడ్జెట్ రావాలి, ఇంకా కొత్త మూడు నెలలకే వచ్చింది. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి, 3 నెలలకే బడ్జెట్ పెట్టడము. ఇంకా 9 నెలల బడ్జెట్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కాగానే మరి డబ్బులు ఎట్లా వస్తే అట్లా అందరికీ విడతల వారిగా ఖచ్చితంగా రామడుగులో అన్ని కుల సంఘాలకు కూడా నేను భవనాలు కట్టిస్తాం. రామడుగులో ఏ ప్రాజెక్టులు ఉన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే మీ మనిషి, మీ బిడ్డ. మీరు మాకు ఏ కష్టం వచ్చినా రావచ్చు, మీ సుఖంలో కూడా నేను పాలు పంచుకుంటాను. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని దీవించండి అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. తల్లి సోనియమ్మ గారి ఆశయాల దీపమై నిరుపేద